నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు వేదిక. థ్యాంక్ యూ. ఓకే, హర్షవర్ధన్ రెడ్డి గారు, ముందుగా మీ మనోభావాలని తెలుగు ఎన్ఆర్ఐ వాళ్ళతో పంచుకోబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వుడ్ లైక్ అండి, ఎందుకంటే దేశ విదేశాల్లోని ఎన్ఆర్ఐస్, పార్టీ సపోర్టర్స్ అందరినీ ఒక వేదిక మీద తీసుకువచ్చి వాళ్ళ మనోభావాలని ఇండియాలో, ఆంధ్రాలో ఉన్న మా అందరితో షేర్ చేసుకునే అవకాశం కల్పించిన సాక్షికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్స్ ఆల్వేస్ pleasure and delighted to be here, and we are very happy that Sakshi is conducting this program, and hopefully it will continue for a long time. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, అండ్ ముందుగా మీ ఐటీ విభాగం సంబంధించి మనం క్వశ్చన్లోకి వెళ్తే, పార్టీని అన్ని విధాలా బలోపేతం చేయడానికి ఐటీ విభాగం పాత్ర ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఐటీ విభాగం స్థాపించినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఐటీ విభాగం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో ఐటీ విభాగంలో కార్యక్రమాల్లో భాగంగానే జాబ్ మేళాస్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వెబ్ అండ్ సోషల్ మీడియాలో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో పార్టీకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు వెబ్ అండ్ సోషల్ మీడియాలో చేయడం జరిగింది. అదేవిధంగా ఒక పని కట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారం జరుగుతున్న విధానంలో దాన్ని ఎదుర్కోవడానికి మాకంటూ ఒక టీం కావాలని ఐటీ వింగ్ ద్వారా ఒక టీం ఫామ్ చేసుకుని ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందరికీ చేరవేస్తూ పాటు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఐటీ విభాగం ద్వారా ముందుకెళ్ళడం జరుగుతుందండి. ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుని వెళ్తారు? మీరు చూసినట్లయితే పార్టీ పెట్టినప్పటి నుంచి, బై ఎలక్షన్ అప్పటి నుంచి కానీ, లేకపోతే మొన్న జరిగిన బై ఎలక్షన్ 17 ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి కానీ పార్టీ విభాగం, ఐటీ విభాగం సభ్యులంతా కాన్స్టిట్యున్సీలకు వెళ్లి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాలు ఏ విధంగా ఉపయోగపడినవి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఇప్పుడు ప్రస్తుత పథకాల పరిస్థితి ఏంటి, అవి ఎందుకు అమలు కావట్లేదు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా మన రాష్ట్ర పరిస్థితి మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర అభివృద్ధి అనేది గణనీయంగా తగ్గిపోతూ వస్తుందంట. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009లో ఆంధ్రప్రదేశ్ అనేది టాప్ ఆఫ్ ది రేంజ్ లో ఉంది, ఇండియాలో సెకండ్ ప్లేస్ లో ఉంది అభివృద్ధిలో కానీ, ఎక్స్పోర్ట్స్ లో కానీ, దేంట్లోనే కానీ. రాజశేఖర రెడ్డి గారు మరణించిన అనంతరం రాష్ట్ర పరిస్థితుల లాగానే రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ కూడా మూతపడే పరిస్థితి ఎదురైంది. ఉన్న కంపెనీస్తో పాటు కొత్త కంపెనీ రాకపోగా ఉన్న కంపెనీస్ కూడా బయటికి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. మీరు చూసుకున్నట్లయితే ఒక ఐటీ ఎంప్లాయీ శాలరీ అనేది ఎన్నో రకాలుగా ఇంపాక్ట్ అవుతున్న సంగతి మనకు తెలిసింది. ఐటీ మరియు దాని ఆధార పరిశ్రమలు చాలా డిపెండ్ అయి ఉంటాయండి. మీరు చూసుకున్నట్లయితే ప్రతి విలేజ్ నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి డిస్టిక్ నుంచి ఎన్నో వేల మంది దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఈరోజు ఐటీ సంబంధించిన ఎన్నో ఎక్స్పర్ట్స్ మీరుతూ వచ్చున్నారు. ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఏ విధంగా ఐటీ ఉపయోగపడుతుంది, రాజశేఖర్ పథకాలు ఏ విధంగా ఉపయోగపడినాయి, రాజశేఖర్ ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఆయన పథకాల వల్ల ఎంతమంది లబ్ధి పొందున్నారు, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇటువంటి అన్ని తీసుకెళ్లి ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ బై ఎలక్షన్ లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ ఎదురైంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కషన్స్ జరుగుతుంది మాకు. ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు, ఇట్లాంటివన్నీ డిస్కస్ చేసి వాళ్ళతో ఎప్పటికప్పుడు చేరవేస్తూ వచ్చున్నాం. సో రెస్పాన్స్ కూడా చాలా బాగా వస్తుంది. అమేజింగ్ రెస్పాన్స్ అండి. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్లి ఐటీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనేది ప్రజల్లోకి వెళ్లి వాళ్ళతో కలిసి మాట్లాడటం అనేది గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. అట్లాంటిది మేము గడప గడపకి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గడప గడపకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా ఎన్నోసార్లు చేయడం జరిగింది. మేము పర్సనల్ గా 45 రోజులు గడప గడపకి చేయడం కూడా జరిగింది. ఒకే ఎజెండాతో, సింగిల్ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళడం జరిగిందండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది అనే ముఖ్య ఉద్దేశం తీసుకుని మేము ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అంటే ఉన్నప్పుడు ఎలా ఉంది అండ్ నెక్స్ట్ జగన్ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుందో కూడా మీరు తప్పకుండా అండి. అదే రాజశేఖర రెడ్డి గారి ముందు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అధికారంలోకి వస్తే కనుక ఏ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది అనేది మనకు అన్ని ఉంటాయండి. ఓకే, నీకు ఫస్ట్ కాలర్ తో మాట్లాడదామండి. షార్జా నుంచి ఫిరోజ్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి ఫిరోజ్ గారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి. సార్ మాది ఇక్కడ తెలంగాణ అండి. చెప్పండి సార్. ఇక్కడ షార్జా నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఇప్పుడు ఇది తెలంగాణ విషయం ఉంది కదా సార్. అవునండి. తెలంగాణ, రాయల్ తెలంగాణ అంటారు. అవునండి. రాయల్ తెలంగాణ అంటే రాయలసీమ మొత్తం కలిపి తెలంగాణ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో వస్తారని అట్లా ఉద్దేశం నాది. ఒకవేళ వస్తే రాయలసీమ మొత్తం కలిపి చేస్తే బాగుంటుంది సార్. ఇంకోటి మన పార్టీ స్టాండ్ ఏముంది సార్, తెలంగాణకు అసలు అనుకూలమా వ్యతిరేకమా? మీరు ఓకే అండి. మీరు చూసినట్లయితే మన ఫస్ట్ ప్లేనరీలోనే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ నాయకులు మొత్తం చెప్పడం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే క్లియర్ గా చెప్పున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ తెచ్చే విధానంలో కానీ, వద్దనే విధానంలో కానీ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటామనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతుందండి. అది మన ప్లేన్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు రాయల్ తెలంగాణ అనేది విషయం రీసెంట్ గా వచ్చిందండి. ఇంతకుముందు చూసినట్టయితే కాంగ్రెస్ ఆడుతున్న మైండ్ గేమ్ లో భాగంగానే ఈ రాయల్ తెలంగాణ అంశం బయటకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందేనండి. మీరు దాని గురించి వరి అవ్వాల్సిన పని ఏం లేదు. తెలంగాణ విభజన జరుగుతుందా లేదా అనేది మన కేంద్ర ప్రభుత్వానికి వదిలేద్దామండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే,
హర్షవర్ధన్ రెడ్డి గారు, మీరు ఇందాక అన్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఐటీ విభాగం ఎంతో అభివృద్ధి చెందింది అని చెప్పి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఐటీ విభాగం? అప్పుడు మనం చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు అధికారంలో రాకముందు 7,000 8,000 క్రోర్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్న దాన్ని రాజశేఖర రెడ్డి గారు దాన్ని 32,000 క్రోర్స్ తీసుకెళ్లడం జరిగిందండి నేషనల్ ఎక్స్పోర్ట్స్ లో. ఇట్ ఈస్ నాట్ ఈజీ బికాస్ దానికి సంబంధించిన ఎన్నో మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ, కంపెనీస్ రావడానికి కావాల్సిన ల్యాండ్స్ ఇవ్వడం కానీ, ఆయన ఎంకరేజ్ చేయడం కానీ, వీటన్నిటి మూలాన ఆంధ్రప్రదేశ్ అనేది 7వ స్థానం నుంచి 2వ స్థానంలోకి వచ్చింది. 7వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలోకి వచ్చింది. సమ్ టైమ్ వీ ఫైట్ విత్ గుజరాత్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్. గుజరాత్ డెవలప్మెంట్ మన డెవలప్మెంట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లిన పరిస్థితులు చాలా ఉన్నాయండి. దానికి కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం కంపెనీస్కి ఇచ్చిన ప్రోత్సాహంతో కాకుండా రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా అని చెప్పొచ్చు అండి. రాజశేఖర రెడ్డి గారు ఒకటేనండి, ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాలి, ఐటీ కంపెనీస్లో చేరాలి, దానికి సంబంధించిన జాబులు రావాలి, అదే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ముందుకెళ్ళడం జరిగింది. ఎన్నో వందల కంపెనీలు అండి, 1350 నుంచి 2000 కంపెనీలు పెట్టడం జరిగింది హైదరాబాద్లోని. దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రాజశేఖర రెడ్డి గారు ఎప్పటికప్పుడు వాళ్ళకి చేయూతనిస్తూ కంపెనీస్ ముందుకు తీసుకెళ్లారండి.